చూచూ సూపర్ కిడ్స్. ఐక్యత బలం. ఒక అడవిలో ఒక పక్షుల గుంపు ఉండేది. గంతులు వేస్తూ కిచకిచ చప్పుడు చేస్తూ అవి ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవి. ఒకరోజు అలాగే కలిసి ఎగురుతుంటే నేల మీద బోల్డన్ని ధాన్యపు గింజలు కనిపించాయి. పక్షులంతా ధాన్యం తిందామని నేల దిగంగానే ఇద్దరు మనుషులు ఆ పక్షులను వలవేసి పట్టేశారు. పక్షులన్నీ ఎవరికి వారు ఆందోళనగా తగిన బలంతో రెక్కలు కొట్టుకోవడం మొదలెట్టాయి. కానీ వలలో నుంచి బయటపడలేకపోయాయి. పక్షుల రాజు, ఇలా కాదు, ఎవరికి వారు రెక్కలు కొట్టుకుంటే లాభం లేదు. అందరం కలిసి వలను మన పక్షి ముక్కులతో పట్టుకొని ఒకటేసారి రెక్కలు ఆడిద్దాం. అప్పుడు మనం వలతో సహా ఎగిరిపోవచ్చు అని ఆదేశించాడు. పక్షులంతా ఐక్యమత్యంతో రాజు చెప్పినట్లు చేశారు. అనుకున్నట్టే వలతో పాటు ఎగిరిపోయారు. మనుషులు కింద ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాసేపటికి తరవడం మొదలుపెట్టారు. కానీ అప్పటికే పక్షులు చాలా పైకి ఎగిరిపోయాయి. పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి ఎలుకలను సహాయం కోరాయి. ఎలుకలు చకచక వలను పళ్లతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి. ఇలా పక్షులు అన్నీ ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడి 10 కాలాల పాటు సంతోషంగా ఉన్నాయి. చూశారు కదా పిల్లలు, ఐక్యమత్యమే మహాబలమని పెద్దలు ఎందుకంటారో. మనం ఐక్యంగా ఉంటే ఎంత పెద్ద పనినైనా సాధించగలం. అసాధ్యం కానిది లేదు. అందుకే సాటివారితో సన్నిహితంగా ఉండడం, ఐక్యంగా ఉండడం ఎంతో ముఖ్యం. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్